ఓకే అమ్మ, మీరు స్టూడియోకి ఎందుకు వచ్చారు? అసలు ఏ సమస్యతోటి మీరు వచ్చారు? భూమి సమస్య, మాకు భూమి సమస్యతోటి వచ్చినాం. ఏమైంది మీ భూమి సమస్య అసలు? మాకు భూమి తక్కువ ఉంది. ఉమ్, ఎందుకు తక్కువ? మా మామ పేరు మీద 3 ఎకరాల 7 గుంటల్లో భూమి ఉంది. ఉమ్, భూమి ఉన్నప్పుడు మా మామయ్య ఇట్లా చనిపోయిండు. ఉమ్, చనిపోతే ధరణి వచ్చింది. ధరణి వచ్చే వరకు ఇట్లా కొంత భూమి సాయన్న పేరు మీద పడ్డది. ఉమ్, పడ్డప్పుడు ఇట్లా తప్పిపోయి పడవచ్చు అన్నట్టు మేము సరే ఇట్లా పడుతున్నాయి ఏమి ఇట్లా పడ్డది? ధరణిలో పడ్డదా? ధరణిలో ధరణి కొత్తగా మోడల్ వచ్చినాక ధరణి మోడల్ వచ్చినాక పడ్డది. పడితే సరే పడ్డది కదా చేసి అంట అని మేము పోయి మస్తు సార్లు అడిగినాం. ఉమ్, అడిగితే ఎక్కడిది నీ భూమి అని చాలా సార్లు అన్నారు. ఉమ్, అంటే నీ దగ్గరనే ఉంది, మేము ఉన్నది నీ దగ్గరనే ఉంది భూమి అంట అని మేము అన్నాం. ఉమ్, అంటే ఒప్పుకోలేరు. ఒప్పుకోకుండా ఉంటే ఇంక ప్రతి సంవత్సరం అడిగినాము మా దగ్గర లేదు భూమి, మా దగ్గర లేదు అంటానంటే ఇంక ఇట్లనే ఊకునుకుంటా వచ్చినాం. ఉమ్, మొన్న ఇక 2 నెలల కిందట నుంచి మేము ఈ భూమి మీ దగ్గరనే ఉంది, మీరు ఎందుకు చేసి ఇస్తలేరా అంటానంటే ఇంక నొల్లి పెట్టుకున్నది. నొల్లి పెట్టుకుంటే వాళ్ళ అక్కని మా అంతకుముందు ఏం చేశారు భూమి దగ్గర పోకుండా? మేము చూసుకోలేకుండా మీరు చూసుకోలేకుండా మా భూమే కదా అని ఎడ్డోళ్ళుగా ఉంటారు. మీరు ఎక్కడ వెళ్ళుండ్రా బతుకుదేరు కోసం అని? కొన్ని రోజులు వెళ్ళిపోయినాం మేము బతుకుదేరు కోసం అనేసి వెళ్ళిపోయారు. 5 ఏళ్ళు వెళ్ళిపోయినాం. అట్లా మేము చూసుకోలేము. మీరు చూసుకోలేము. ఇక చూసుకోకుండా ఉండి ఇట్లా మేము ఇప్పుడు ఈసారి చూసుకొని ఇట్లా వచ్చింది చేసి అంట అని మేము అడిగినాం. అడిగితే నొల్లి పెట్టుకున్నది. నొల్లి పెట్టుకుంటే నువ్వు నొల్లి ఎందుకు పెట్టుకుంటున్నావు, నీతోనే ఉంది భూమి చేసి అంటానని మేము అన్నాం. నా దగ్గర లేదు భూమి అంట అని అన్నది. అంటే మా ఆయన పోయి నేను ఈడనే ఉంది భూమి అంట అని ట్రాక్టర్ తీసుకొని పోయి దున్నుతున్నాడు. నా భర్త దున్నుతుంటే పోయి ఫోటో తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పిలిచిరు మమ్మల్ని. పోలీసు వాళ్ళు పిలిచి ఏమైందమ్మా ఇట్లా ఎందుకు ఇట్లా చేసినావు, ఎందుకు దున్నిండ్రు అంటే మా భూమి సార్ ఇట్లా మా భూమి తక్కువ ఉంది, మా భూమి అని అయినందుకు మేము ఇట్లా చేస్తుంటే ఆమె వచ్చి ఇట్లా కంప్లైంట్ ఇచ్చింది అంటే ఆమెను అడిగిరు, మమ్మల్ని అడిగిరు. అడిగితే చెప్పి ఊళ్ళో పెద్ద మనుషులు కూటంగా చెప్పిర్రు. అవును వాళ్ళకి ఇంత ఉంది భూమి, వీళ్ళదికే ఉంది ఆ భూమి అంటని చెప్తే ఆడ సరే అన్నది. సరే అని ఒప్పుకున్నది. ఒప్పుకున్నాక మేము వెళ్ళిపోయినాక మళ్ళా ఇట్లనే ఇంకోసారి పంచాయతీ పెట్టింది ఊళ్ళో. పంచాయతీ పెడితే మేము అట్లా కూటంగా చెప్పినాం, నీకెంతనో కొంత ఇస్తాం అట్లా గుట్టంగా చేసి అంట అని. అట్లా ఒప్పుకున్నది. ఒప్పుకొని కాగితం గుట్టంగా రాసిండ్రు. కాగితం రాసిర్రు. భార్య భర్తలుండి సంతకాలు ఫామ్ హౌస్ లా 10 మందిలో రాసిర్రు. పెండ్ల మోడు సంతకాలు పెట్టిర్రు, మేము చేసిస్తాము, మీ భూమి మీకు చేసిస్తాం అంట అని రాసి మళ్ళా ఇక మేము కేసు పెట్టినున్నాం. మా భూమి మాకు ఇస్తలేమంట అని మేము కేసు పెట్టినాం. కేసు పెడితే ఏమన్నది, ఆ కేసు కొట్టేయండి నేను చేసిస్తా భూమి అంట అని అన్నది. ఎవరు కేసు పెట్టిరా? అంతకుముందు పెట్టిరా? మీటింగ్ అంతకుముందే తెలిసినప్పటి నుంచి పెట్టినాం మేము. ఇక పెట్టినాక కొట్టేయండి కేసు కొట్టేయండి మేము చేసిస్తాము అంట అని అన్నారు. మమ్మల్ని చెప్పి నమ్మించి సరే అంటానని మేము గుట్టంగా కేసు కొట్టేసినాక ఒప్పందం అయ్యి ఇంకా అందరు మధ్యలో వచ్చిన వాళ్ళు గుట్టంగా చెప్పిర్రు చేసిస్తా అంటుంది కదా కొట్టేసేయండి అంటానంటే సరే అని కొట్టేస్తే ఇక ఇప్పుడేమో చెయ్యనంట అని మీడియాలోకి ఇస్తుంది, పెద్ద పెద్ద పైరావులు చేస్తుంది. మీడియాకు ఇంకా వేరే తిరుగుకుంటా మా భూమి మీద అంటానని ఇస్తుంది ఆమె. మళ్ళా మా తమ్ముని ఎట పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుకుంటా ఎవరెవరినో పెద్ద పెద్ద ఎంటర్ వేసుకొని అసలు ఆమె ఎవరు? అసలు సొంత చెల్లెలు మీకే మోసం చేసింది. నాకే మోసం చేస్తుంది. ఆయన చేసేటోడిని గుంజుకపోయి ధరణిలో చేసేటప్పుడు మా వాళ్ళు పోయి నా భర్త మా బావలు పోయి తోలుకొని వచ్చి. అసలు ఈ భూమి సాయన్నకి ఎట్లా వచ్చింది భూమి? మరి సాయన్న భూమి మా మామ కొన్నాడు. సాయన్న భూమి మీ మామ కొన్నాడు. కొన్నాక మళ్ళీ వెళ్ళింది అలాగే. కొన్నాక ఈ ధరణిలు వచ్చినాక ఎక్స్ట్రా భూమి ఆయన పేరు మీద అతని పేరు మీకే వెళ్ళింది. మళ్ళీ వాళ్ళ దగ్గర కొన్నారు కాబట్టి అతని పేరు మీకే వెళ్ళింది. ఆయన పేరు మీద పడితే మేము పొరపాటున పడ్డది మా భూమి మాకు ఇచ్చేయండి అంటానంటే ఆయన వచ్చిండు. వచ్చి కూడా పెద్ద మనుషులకు చెప్పిండు,
వాడన్న గ్రామంలో గుటంగా మేము పోయి శేన్కాడ చెప్తుంటే గుటంగా అద్దురాలు చూపించిండు, అన్ని చేసిండు. చేసి తండ్రి వాడనిచ్చిండు, చేపించుకోండి అని చెప్పిండు. కానీ శోభమ్మ వాడనిస్తలేదు. ఆమె పెద్ద పెద్ద పైరావాలు చేస్తుంది, సబ్బేస్తారు అది ఇస్తారు అంటే మాకే వచ్చింది. మా భూమికి మమ్మల్ని దొంగలను చేసి మాతోటి ఇట్లా జీవితాలతో ఆడుకుంటుంది. 2 నెలలు అవుతుంది. కాంప్రమైజ్ అయినంత వరకు మంచిగా కాంప్రమైజ్ అయినాక మమ్మల్ని దిప్పుతుంది, ఇష్టం వచ్చినట్టు దిప్పుతుంది. చేతికి దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. తిరగకుండా కోట్లకెళ్ళి కాగితం తెచ్చినప్పటి నుంచి ఇంటికే వస్తలేదు, చేస్తలేదు. ఇప్పుడు మొత్తం మళ్ళా గ్రామస్తులను అంటే చెప్తున్నది. మళ్ళా గ్రామస్తులను తీసుకొచ్చి ఏమన్నా పంచాయతీ అట్లాంటివి పెట్టడం జరిగింది. 20 గుంటలు చేసిస్తా, మీరు కాయం గిట్ట తెచ్చేయండి. మీరు పిఎస్కి వెళ్ళారా? మళ్ళీ ఆమె కంప్లైంట్ ఇచ్చిందా మీరే వెళ్ళి? కంప్లైంట్ ఇచ్చింది. సార్ చెప్పిండు, సార్ గుట్టంగా చెప్పిండు చేసిస్తుంది. పోనీ నీకు ఏం భూమి లేదు ఏం లేదు అంటే స్వభావం. సార్ ఏం చెప్పారు అక్కడ? మరి పొలిటిక్స్ సారు చెప్పిండు. మళ్ళీ ఇప్పుడేమంటారు ఎస్ఐ గారు? మళ్ళీ ఒకసారి పోయడం జరిగింది. నిన్నగాక మొన్ననే జరిగింది సార్. మళ్ళీ నిన్ననే ఆమె దాక్కుని ఈ పని చేస్తుంది. అయితే మళ్ళీ ఒకసారి మీరు ఎస్ఐ గారి దగ్గర కూడా పోవడం అనేది జరిగింది? ఆమెనే పోయింది. సరే, ఓకే అండి. అయితే సొంత ఈ భూతగాదాలు ఎట్లా తీసుకొచ్చారు అంటే కేసీఆర్ సొంత అక్కశిలాల మధ్యలోనే చిచ్చు రేపుతున్నాడు కేసీఆర్. ఈ ధరణి ఫోటోలు తీసుకొచ్చి కుటుంబాల మధ్యలోనే చిచ్చు రేపుతున్నా అంటే ధరణి ఫోటో ఎంత ఘోరమైందో ఇప్పటికైనా తెలుసుకొని మరి ఈ ధరణి ఫోటోలను ఎత్తేయాలనా మరి ఇంకా ఉంచాలనా అనేసి మీరే చెప్పాలి. అయితే ఇప్పుడు సీఎం సార్ కొత్త వర్షన్ తీసుకురావడం అనేది జరుగుతుంది. అది భూమాత అనేది తీసుకురావడం జరుగుతుంది. మరి దాంట్లో ఇలాంటి సమస్యలను తొందరగానే తొలగిస్తారనేసి కోరుతున్నాం. ప్రజలారా వీళ్ళ సమస్యకు అసలు కామెంట్ మీరు తెలియజేయండి. అసలు ఎవరి తప్పు ఏంది అనేసి మీ ప్రజల పక్షాన తెలియాలి కాబట్టి మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.